తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. అప్పు తీర్చకపోతే ఏం చేస్తారు? నోటీసులు ఇస్తారు, లేదంటే ఇంటి ముందుకు వచ్చి నిలదీస్తారు. కానీ కేవలం 30,000 రూపాయల అప్పు కోసం 21 రోజుల పసికందును ఎత్తుకెళ్లారు. అవును, మీరు విన్నది నిజం. కనీసం కళ్ళు కూడా తెరవని ఆ పసిపాప ఏం పాపం చేసిందని, కనీసం మాట్లాడలేని ఆ పాపాయి ఏం తప్పు చేసిందని, అప్పుల గొడవలో కళ్ళు మూసుకుపోయిన ఆ క్రూరులు మనస్సాక్షి లేకుండా తల్లి నుంచి పసిపాపను వేరు చేశారు. హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ పరిధిలో జరిగిన ఈ అమానుష ఘటన యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హనుమాన్ నగర్కు చెందిన అనిత, ఆమె భర్త రాఘవేందర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారండి. కుటుంబ అవసరాల కోసం హఫీజ్పేటకు చెందిన మంజుల అనే మహిళ దగ్గర 30,000 రూపాయలు మాత్రమే అప్పు తీసుకున్నారు. అప్పు తిరిగిచ్చే విషయంలో ఇరు వర్గాల మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో మంజుల తరఫున 4 వ్యక్తులు, 2 మహిళలు 2 పురుషులు, ఆ 4 వచ్చి ఆటోలో అనిత ఇంటి మీదకి వచ్చి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మాట పెరిగింది, వాగ్వాదం జరిగింది, గొడవ పడ్డారు, కొట్టుకున్నారు. అంత తీవ్ర స్థాయికి వెళ్ళింది. 4 కలిసి ఇంట్లోకి చొరబడి 21 రోజుల పసిపాప ఉంటే ఆ పసిపాపను కూడా ఎత్తుకెళ్లేందుకు సిద్ధమైపోయారు. ఆ తల్లి గుండె నీరైపోయింది. అది చూసి ఒక్కసారిగా గుండెలు బాదుకుని రోధించింది. నా బిడ్డను తీసుకెళ్ళొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటారు, నా బిడ్డని వదిలేసేయండి, నా బిడ్డను ఏమి చేయొద్దు అని చెప్పి ఆమె 2 చేతులు జోడించి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ అక్కడ రోధిస్తున్నటువంటి తీరు అక్కడ చూసిన వాళ్ళకు కూడా కన్నీళ్ళు వచ్చినాయి. తల్లి అనిత నిందితుల కాళ్ళ మీద పడి అంత వేడుకున్నా సరే వాళ్ళు కనికరించాల. ఆ క్రూరుల మనసు కొంచెమైనా కరగలేదండి. కనీసం జాలి కూడా చూపించలేదు. ఆ తల్లిని పక్కకు తోసేసి కాళ్ళతో నెట్టేసి ఆ 21 రోజుల పసికందును ఆటోలో ఎక్కించుకొని అక్కడి నుంచి పరారైపోయారు వాళ్ళు. కళ్ళ ముందే బిడ్డను ఎత్తుకెళ్తుంటే ఆ తల్లి పడిన రోదన, ఆవేదన నిజంగా మాటల్లో చెప్పలేం. కాసేపటికే ఈ వార్త హనుమాన్ నగర్ అంతటా దావానంలో వ్యాపించింది. వెంటనే రాజేంద్ర నగర్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళింది. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం పరిస్థితులన్నీ కూడా పరిశీలించారు. ఆ తల్లి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా జల్లెడ పెట్టారు. ఆటోలో వెళ్ళినటువంటి మార్గాన్ని, స్థానికులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మొత్తం కూడా పరిశీలించి చాలా వేగంగా దర్యాప్తు చేశారు. పోలీసులు ఎంతో చాకచక్యంగా వేగంగా చర్యలు తీసుకోవడం వల్ల కేవలం 2 అవర్స్ 2 గంటల్లోనే ఆ కిడ్నాపర్ల ప్లాన్ను తిప్పికొట్టారు పోలీసులు. పాపను ఎక్కడికి ఎత్తుకెళ్లారో గుర్తించారు. వారి నుంచి ఆ పసికందును కూడా సురక్షితంగా కాపాడారు. తిరిగి తీసుకొచ్చి ఆ కంటి పాపను కన్న తల్లి ఒడికి చేర్చారు. 2 గంటలు నరకం చూసింది ఆ తల్లి. బిడ్డను ఎటు తీసుకుపోయారు, ఏం చేయడానికి తీసుకుపోయారు, 30,000 రూపాయల కోసం ఇంత చేస్తారా అని తల్లడిల్లినటువంటి ఆ తల్లి ఒడికే పోలీసులు తన కన్న బిడ్డని తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు ఆ తల్లి ఆ బిడ్డను గుండెలకు హత్తుకుని అప్పటి వరకు జరిగినటువంటి ఆ ఘోరాన్ని తలుచుకుంటూ బిడ్డ దక్కింది అన్నటువంటి ఆ బాధని మొత్తం దిగమింగుకుని పోలీసులకు జరిగిందంతా చెప్పింది. అప్పుంటే చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి, పోలీసులను ఆశ్రయించాలి. కానీ ఇలా ఇళ్ల మీదకి వచ్చేసి దాడి చేసేస్తారా? పసిపిల్లల్ని తీసుకెళ్తారా? ఇదేం న్యాయం? మనుషుల్లో మానవత్వం పూర్తిగా చచ్చిపోయిందా అని అనుమానం కలుగుతోంది. రాజేంద్ర నగర్ పోలీసులు ఈ ఘటన మీద చాలా సీరియస్గా ఉన్నారు. కేసు నమోదు చేశారు. ఆ కిడ్నాప్ చేసిన 4 కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు వీళ్ళు. డబ్బు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారంటానికి ఈ ఘటనే నిదర్శనం అనమాట. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ 30,000 రూపాయల అప్పు కోసం ఇంట్లోకి చొరబడి ఆ పసిపాపను కూడా ఎత్తుకెళ్ళటానికి వెనకాడలేదంటే, కిడ్నాప్ చేయడానికి వెనకాడలేదంటే ఇలాంటి క్రూర మృగాల్ని ఏం చేయాలి చెప్పండి? కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మీరు.